ఇథనాల్ బ్లెండింగ్ దీని గురించి ప్రజెంట్ ఇండియా వైడ్గా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ని యూజ్ చేస్తే కార్లు బైక్లు డ్యామేజ్ అవుతున్నాయంటూ ప్రజలు గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి గవర్నమెంట్ ఏమో వీళ్ళు చెబుతుంది అబద్ధం, ఇథనాల్ బ్లెండ్ చేసిన ఫ్యూయల్ వాడడంతో ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. చెప్పడమే కాదు, ఖచ్చితంగా ప్రజలు ఈ ఫ్యూయల్ని వాడేలా కంపల్సరీ చేశారు. ప్రజలకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. ప్రజెంట్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ఈ ఇథనాల్ బ్లెండింగ్ని లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరైనా ఫ్యూయల్ వాడడం వల్ల మా వెహికల్ పాడవుతుంది అని క్వశ్చన్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బదులు వాళ్ళపైన అరుస్తున్నాడు. వీళ్ళు దేశద్రోహులు అంటూ క్రిటిసైజ్ చేస్తున్నాడు. అయితే అసలు ఇథనాల్ ఫ్యూయల్ అంటే ఏంటి? E10, E20, E85, E100 అంటే ఏంటి? ఇథనాల్ని పెట్రోల్తో ఎందుకు కలుపుతున్నారు? మనకు ఎప్పటిలాగా నార్మల్ పెట్రోల్ని గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా, కొత్తగా అందులో ఇథనాల్ కలిపి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనివల్ల నష్టమా లాభమా? ఇథనాల్ కలిపిన పెట్రోల్ని వాడితే నిజంగానే మన వెహికల్స్ పాడవుతాయా? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ పైన ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవడమే కాదు, 10 మందికి తెలిసేలా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కానీ అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. నితిన్ గడ్కరీ యాక్చువల్గా ఈయన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్ కాదు. కానీ ఇతనే పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకున్నాడు అనిపిస్తోంది. నిజానికి మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు, ఆయన కంటే నితిన్ గడ్కరీ గారే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనేది మనం ముందు డిస్కస్ చేద్దాం. యాజ్ ఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్గా నితిన్ గడ్కరీ గారి ట్రాక్ రికార్డ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఈయన అండర్లో మన ఇండియన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషనైజ్ అయ్యింది. ఒకప్పుడు ఈయన ఎంత ఫేమస్ అంటే ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగిడేవారు. మోడీ గారి తర్వాత ఈయనే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈయన ఒక మీమ్ మెటీరియల్ అయిపోయారు. బైక్ కార్ నడిపే ప్రతి కస్టమర్ ఈయన్ని ట్రోల్ చేస్తున్నారు, బూతులు కూడా తిడుతున్నారు. బట్ హానెస్ట్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఈయన అమేజింగ్ పని చేశారు. ఈయన అండర్లో కేవలం 4 సంవత్సరాల్లో ముంబైలో 55 ఫ్లైఓవర్స్ నిర్మించారు. దాంతో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా వరకు తగ్గింది. అలాగే మన ఇండియన్ నేషనల్ హైవేస్ రికార్డ్ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కూడా ఈయన ద్వారానే వచ్చింది. 2003లో మన దేశవ్యాప్తంగా ఉన్న హైవేల లెంత్ కేవలం 60,000 కిలోమీటర్లు ఉండేది. కానీ 2023 వచ్చేసరికి ఈయన అండర్లో 140,000 కిలోమీటర్లకు చేరింది. అంటే డబుల్ కంటే కూడా ఎక్కువ. ఇక హైవే కన్స్ట్రక్షన్ రేట్ విషయానికి వస్తే 2014లో ఇది 3 కిలోమీటర్ పర్ డేగా ఉండేది. కానీ ఈయన అండర్లో ఇది రికార్డ్ లెవెల్కి చేరింది. రోజుకి 37 కిలోమీటర్ల రోడ్ కన్స్ట్రక్షన్ చేసేవారు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఈయన అండర్లో మన దేశ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషనైజ్ అయ్యింది. ఇవన్నీ వింటుంటే నిజంగా ఈయన ఇంత మంచి మినిస్టర్, మరి ఇప్పుడు ఎందుకు వెహికల్స్ కోసం ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ తీసుకువచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనిపిస్తుంది కదూ. దానికి వస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం వెహికల్కి ఉపయోగించే పెట్రోల్లో కొద్దిపాటి ఇథనాల్ని యాడ్ చేసి ప్రజలకు ప్రొవైడ్ చేయడాన్నే ఇథనాల్ బ్లెండింగ్ అంటారు. పెట్రోల్లో ఇథనాల్ యాడ్ చేయవచ్చు. అంటే ఇథనాల్ ఒక ఆల్కహాల్ కాబట్టి ఈజీగా పెట్రోల్లో కలిసిపోతుంది. అండ్ దీనివల్ల మన వెహికల్కి పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదు. బట్ ఆ వెహికల్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కోసం డిజైన్ చేయబడి ఉండాలి. ఇక్కడ E10, E20, E85కి మీనింగ్ ఏంటంటే E10 ఫ్యూయల్లో 90% పెట్రోల్ ఉంటే 10% ఇథనాల్ ఉంటుంది. E20లో 80% పెట్రోల్ ఉంటుంది, 20% ఇథనాల్ ఉంటుంది. సో ఈ పక్కన ఉన్న నంబర్ అనేది పర్సంటేజ్ ఆఫ్ ఇథనాల్ని చూపిస్తుంది. ఇక మేజర్ క్వశ్చన్, పెట్రోల్లో ఈ ఇథనాల్ కలపాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందులాగా ప్యూర్ పెట్రోల్ ఇవ్వచ్చు కదా అనే డౌట్ మీలో రావచ్చు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల వెహికల్ నుంచి వచ్చే పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోతుంది. దాంతోపాటు ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ ఇంజన్లో ప్రాపర్గా బర్న్ అవుతుంది. అలాగే మనం పెట్రోల్లో ఇథనాల్ కలపడం ద్వారా ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని కూడా చాలా వరకు తగ్గించవచ్చు.
మీ అందరికీ తెలుసు, మన ఇండియా క్రూడ్ ఆయిల్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దానికోసం మనం ప్రతి నెల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. కానీ అందులో ఇథనాల్ కలపడం ద్వారా మనం చాలా వరకు ఇంపోర్ట్స్ని తగ్గించి డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఇక ఈ ఇథనాల్ని ఎలా తయారు చేస్తారో అనే విషయానికి వస్తే ఇది కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఫ్యూయల్. దీన్ని షుగర్ కేన్, రైస్, కార్న్, వీట్ అండ్ క్రాప్ యొక్క వేస్ట్ నుంచి తయారు చేస్తారు. అంటే మామూలుగా పంటల నుంచి, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తారు. దీని ద్వారా రైతులకు కూడా చాలా ప్రయోజనం చేరుతుంది. ఇప్పుడు మీరు మార్కెట్లో షుగర్ కేన్, రైస్, కార్న్ అమ్మాలి అనుకుంటే చాలా తక్కువ రేటుకు కొంటారు. ఎందుకు? పెద్దగా డిమాండ్ లేదు కాబట్టి. అదే ఇథనాల్ ప్రొడక్షన్ బాగా పెరిగితే వీటి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రైతులు ఎక్కువ రేటుకి వాళ్ళ పంటను అమ్ముకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇథనాల్ బ్లెండ్ చేసిన ఫ్యూయల్ వాడితే మన దేశానికి చాలా డబ్బు మిగులుతుంది. మనం ఇతర దేశాలపైన ఎనర్జీ విషయంలో ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది. ఇది రైతులకు కూడా లాభాన్ని చేకూరుస్తుంది. రైతుల ఇన్కమ్ పెరుగుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ప్రజలు దీనికి అగెన్స్ట్గా ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేయబోతున్నారు అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల. బీజేపీ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లు తీసుకొస్తుంది, కానీ అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనేది వీళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు ఫార్మర్ లాస్ని కూడా తీసుకువచ్చారు. అవి నిజానికి రైతులకు చాలా ఉపయోగపడేవి, కానీ అది ఎలా అనేది వీళ్ళు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదు. దాంతో ప్రజలు, ఎస్పెషల్లీ పంజాబ్ రైతులు భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్ ఈ బిల్లును వెనక్కి తీసుకునేలా చేసింది. ఇప్పుడు ఈ ఇథనాల్ బ్లెండింగ్ విషయంలో కూడా బీజేపీ అదే మిస్టేక్ చేస్తోంది. బై ద వే, ఇథనాల్ బ్లెండింగ్ అనేది కేవలం మన ఇండియాలో కాదు, అనేక సంవత్సరాల నుంచి ఇతర దేశాల్లో ఫాలో అవుతున్న మెథడ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రెజిల్. బ్రెజిల్లో 1975లో విపరీతమైన ఆయిల్ క్రైసిస్ ఏర్పడింది. దాని నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ఫ్యూయల్లో ఇథనాల్ కలపడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ర్యాపిడ్గా ఆ పని చేయలేదు. 1977లో 4.5% ఇథనాల్ కలిపేవారు. 1980లో 10% కలిపేవారు. 2018కి వచ్చేసరికి 27% ఇథనాల్ని కలుపుతున్నారు. అండ్ ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇథనాల్ బేస్డ్ ఫ్యూయల్ని వాడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ ఆ దేశాలకి మన ఇండియాకు తేడా ఏమిటంటే ఆ దేశాల్లో ప్రజలకు ఆప్షన్ ఇస్తున్నారు. అంటే మీరు ఇథనాల్ బేస్డ్ ఫ్యూయల్ని యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ప్యూర్ పెట్రోల్ని కూడా కొనుక్కోవచ్చు. అది మీ ఇష్టం. కానీ మన దేశంలో అలా కాదు. మనకు స్ట్రిక్ట్గా ఇథనాల్ బేస్డ్ ఫ్యూయల్ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో దొరికే మ్యాక్సిమం పెట్రోల్ E20 పెట్రోలే ఉంది. ఇక దీంతో వచ్చిన సమస్య ఏమిటంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న వాహనాలు, ప్రజల దగ్గర ఉన్న మ్యాక్సిమం వాహనాలు ఈ E20 ఫ్యూయల్కి కంపాటబుల్ కాదు. 2023 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ మాత్రమే E20 ఫ్యూయల్కి కంపాటబుల్. అంటే ఆ వాహనాలు E20 ఫ్యూయల్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలవు. వాటి ఇంజన్ ప్రాపర్గా ఈ ఫ్యూయల్ని మండించగలదు. కానీ అంతకన్నా ముందు, అంటే 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన మన ఇండియాలోని వెహికల్స్ ఏవి కూడా దీనికి కంపాటబుల్ కాదు. సో అలాంటి వాహనంలో ఈ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ని వాడితే ఇంజన్ పాడవడం, ఫ్యూయల్ పైప్ జామ్ అవ్వడం, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజలు వాటిని ఫేస్ చేస్తున్నారు, సఫర్ కూడా అవుతున్నారు. ప్రజలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నితిన్ గడ్కరీ గారికి చెప్తే ఆయన దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం వదిలేసి వీళ్ళంతా యాంటీ నేషనల్ గాళ్ళు కావాలనే ప్రాపగండా చేస్తున్నారు. మేము అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో మాట్లాడాము. E20 ఫ్యూయల్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము అనేక రకాల వెహికల్స్ పైన టెస్ట్ చేశాము. రిజల్ట్ పాజిటివ్గా ఉంది కాబట్టే తీసుకువచ్చాము అని చెప్తున్నారు. Ethanol production happens from corn, wheat, rice and sugarcane. And out of these 4 crops, 3 crops are water guzzling crops. So अभी बैंगलोर में वाटर क्राइसिस चल रहा है. BMC ने बस एक नोटिफिकेशन दिया, they're going to cut the water supply by 5%. ये जो आर्गुमेंट करने वाले लोग हैं ना, हाँ, ये सबसे देश में एंटी नेशनल है. बोलते यहाँ कार्यक्रम में मत करो, चल बाहर जाओ. तुम्हें बाद में बात करेंगे नहीं तो पुलिस बुला के बाहर निकाल दूंगा. अबे शांत बैठो. तुमको बात नहीं काम तुम्हारा बाद में मैंने बोला ना बात करूंगा करके. ఒకవేళ ఈయన నిజంగానే అలాంటి టెస్టులు కండక్ట్ చేసి ఉంటే మరి ఆ డాటాని పబ్లిక్గా ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ తీసుకురావడం దేశానికి చాలా మంచిది. రైతులకు కూడా చాలా మంచి జరుగుతుంది. పొల్యూషన్ కూడా తగ్గుతుంది. కానీ మన ప్రజలు దానికి రెడీగా లేరు. 2023 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ మాత్రమే E20 ఫ్యూయల్కి కంపాటబుల్. అంతకన్నా ముందు వెహికల్స్లో ఈ ఫ్యూయల్ని వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే
ప్రజలకు పెట్రోల్ బంకుల్లో ఆప్షన్స్ ఇవ్వాలి. ప్యూర్ పెట్రోల్, E20 పెట్రోల్ అంటూ 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ప్రజలు వాళ్ళకు నచ్చింది తీసుకుంటారు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ చేసిన ఇంకో మిస్టేక్ ఏమిటంటే ఇప్పుడు ప్యూర్ పెట్రోల్కి ఇథనాల్ కలిపిన పెట్రోల్కి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం ద్వారా చాలా వరకు దాని ప్రైస్ తగ్గాలి. కానీ మన గవర్నమెంట్ ఏమాత్రం ప్రైస్ తగ్గించలేదు. అదే మీరు బ్రెజిల్, థాయిలాండ్, అమెరికా లాంటి దేశాల్లో చూస్తే ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ యొక్క ప్రైస్ ప్యూర్ ఫ్యూయల్ కంటే తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల వెహికల్స్ E20కి కంపాటబుల్ ఉంటాయో అప్పుడు వాళ్ళు తక్కువ రేటు ఫ్యూయల్ వాడేందుకు ఇష్టపడతారు. అంటే ప్రజలు వాళ్ళంతా వాళ్ళే వాటిని ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు చేసేది మంచి పని అయినప్పటికీ ప్రజలపైన బలవంతంగా దీన్ని రుద్దుతున్నారు. అండ్ ప్రజెంట్ ప్రజల దగ్గర ఉన్న మ్యాక్సిమం వెహికల్స్ E20 కంపాటబుల్ కాదు. సో అందుకే ఇప్పుడు గవర్నమెంట్కి ప్రజలకు మధ్య ఒక అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. రీసెంట్గా మన పెట్రోల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు మాట్లాడుతూ E20 బ్లెండింగ్ని మన ఇండియా 2030 కల్లా అచీవ్ చేయాలి. కానీ మన ప్రభుత్వం 5 సంవత్సరాల ముందే అంటే 2025లోనే అచీవ్ చేసింది అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. E20 తీసుకురావడం మంచి విషయమే, కానీ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ గ్రౌండ్ వర్క్ చేసుంటే బాగుండేది. అండ్ ప్రజలు గవర్నమెంట్ తీసుకువచ్చిన ఈ E20 ఫ్యూయల్తో ప్రజెంట్ మ్యాక్సిమం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు దీన్ని గవర్నమెంట్ సక్సెస్ అని ఎలా చెప్పుకుంటుంది? మన ఇండియాలో ఒక కార్ ఆర్ బైక్ కొంటే దాన్ని ప్రజలు మినిమం 10 సంవత్సరాలు ఉపయోగిస్తారు. 2023 కన్నా ముందు కొన్న కార్స్ ఆర్ బైక్స్ దాదాపు 2030 వరకు ఆపరేషన్లో ఉంటాయి. వాటికి E20 ఫ్యూయల్ కంపాటబుల్ కాదు. అలాంటప్పుడు గవర్నమెంట్ అన్ని పెట్రోల్ బంకుల్లో కేవలం E20 పెట్రోల్ మాత్రమే ఇస్తాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పాత వెహికల్స్ కలిగిన వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి కదా. ఆ ఆప్షన్ లేక వీళ్ళు E20 పెట్రోల్ వాడితే తమ వెహికల్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. ఇది నితిన్ గడ్కరీ గారి అతిపెద్ద ఫెయిల్యూర్. అయితే ఈయన ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఇతనికి ఈ విషయాలు తెలియదా అంటే చాలామంది ప్రకారం ఇతని కొడుకుకి ఇథనాల్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, షుగర్ కేన్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. బహుశా వీళ్ళు ఎక్కువగా ప్రాఫిట్ సంపాదించేందుకు ఇలా ప్రజలపైన E20 ఫ్యూయల్ని రుద్దుతున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ నిజంగానే వీళ్లకు ఇథనాల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అండ్ వాటి వాల్యూస్ ఈ మధ్యనే విపరీతంగా పెరిగాయి. ఇక ఇదే విషయాన్ని అదునుగా తీసుకొని చాలామంది లెఫ్ట్ లాబీగాళ్ళు ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ అస్సలు మంచిది కాదు, దీన్ని తీసుకురావడం అతిపెద్ద మిస్టేక్, 1 లీటర్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి 1000 లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది అంటూ ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. ఒక ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 1 లీటర్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి కేవలం 2 నుంచి 3 లీటర్ల వాటర్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇది చాలా తక్కువ. ఉదాహరణకి 1 లీటర్ బీర్ తయారు చేయడానికి 3 నుంచి 6 లీటర్ల వాటర్ యూజ్ అవుతుంది. అదే 1 లీటర్ మిల్క్ని ప్రాసెస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ప్రాసెస్ చేయడానికి 2 నుంచి 5 లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది. ఆ నీటితో కంపేర్ చేస్తే ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్కి తక్కువ వాటర్ యూజ్ అవుతుంది. అయితే ఈ లెఫ్ట్ గాళ్ళు 1 లీటర్ ఇథనాల్ని తయారు చేయడానికి 1000 లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది అనే ప్రాపగండా ఎలా రన్ చేస్తున్నారు అంటే సాధారణంగా రైతులు వరి పండించేందుకు, మొక్కజొన్న పండించేందుకు, చెరుకు పండించేందుకు ఎక్కువగా వాటర్ని వాడతారు. సో అగ్రికల్చర్కి అయ్యే వాటర్ని కూడా క్యాలిక్యులేట్ చేసి 1 లీటర్ ఇథనాల్కి 1000 లీటర్ల వాటర్ వేస్ట్ అవుతుంది అంటూ ప్రాపగండా రన్ చేస్తున్నారు. అది కంప్లీట్గా అబద్ధం. అలాంటివి నమ్మకండి. ఫైనల్గా ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ గురించి నేను చెప్పేది ఏమిటంటే ఇది ఒక మంచి ఇనిషియేటివ్. దీనివల్ల దేశానికి లాభము, దేశంలో పొల్యూషన్ తగ్గుతుంది అండ్ రైతుల ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కానీ గవర్నమెంట్ దీన్ని ప్రజలపైన ఫోర్స్ చేయకుండా ఆప్షన్ లాగా ఇవ్వాలి. 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన ఏ వెహికల్ కూడా E20కి కంపాటబుల్ కాదు. కాబట్టి వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో 100% పెట్రోల్, E20 పెట్రోల్ అనే ఆప్షన్ ఇవ్వాలి. అలాగే ఈ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ యొక్క ప్రైస్ కూడా ప్యూర్ పెట్రోల్ కంటే తక్కువగా ఉంచాలి. తక్కువ రేటుకే ప్రజలకు ప్రొవైడ్ చేయాలి. అలా చేస్తే ప్రజలు వాళ్ళకు వాళ్ళే తక్కువ డబ్బుకి ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ని కొనే అవకాశం ఉంది. అండ్ ఎస్, అప్పుడు ప్రజలపైన మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ ప్రిఫర్ చేస్తారు. ఇలా బ్రెజిల్లో జరిగింది, థాయిలాండ్లో జరిగింది, మన ఇండియాలో కూడా జరుగుతుంది. మొత్తంగా ఇవి ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. ఈ టాపిక్ పైన ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. దీనిపైన మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, క్లారిఫై చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి.
మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.